అప్పట్లో ఎంజీఆర్కి గొడ్డు మాంసం ఇష్టం అంటే సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన జయలలిత ఆయనకు బీఫ్ వండి పెట్టేది. నేను మాంసాహారం తినను కానీ ఆయనకు వండి పెడతా అని స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. ఎందుకు అలా? కారణాలు తెలిసినవే. ఇక మన మెగాస్టార్ చిరంజీవి అభిలాష సినిమా చేస్తున్నప్పుడు ఆయనకి హీరోయిన్ రాధికకు అస్సలు పడేది కాదు. ఎప్పుడు వాళ్ళ మధ్య గొడవే. ఒక సన్నివేశంలో చిరంజీవి ఒక ఎత్తైన ప్రదేశం నుండి దూకాలి, ఆయన దూకారు. ప్యాంట్ బటక్స్ దగ్గర పూర్తిగా చిరిగింది. యూనిట్ వాళ్ళు చాలా దూరంలో నుండి సీన్ తీస్తున్నారు. మరి చిరంజీవి ఏం చేశారో తెలుసా? రాధికను తన పమిటి కొంగుతో తన ప్యాంటు కవర్ చేసి కిందకి తీసుకెళ్ళమన్నారట. అంత గొడవ పడిన రాధిక ఎలా కన్విన్స్ అయిందో తెలియదు. ఆమె చిరంజీవి వెనక ఉండి ఆయన ప్యాంటును కవర్ చేసింది. మరి రాధికకు చిరంజీవి ప్యాంటు చిరిగిపోయి లోపల అండర్వేర్ కనిపించదా? పబ్లిక్ చూస్తేనే అవమానమా అంటే అంతే. మరి సొంత పెళ్ళంలా చిరంజీవి మానాన్ని కాపాడింది రాధిక. ఎందుకు? అలాగే ఏఎన్ఆర్కు బైపాస్ సర్జరీ జరిగినప్పుడు వాణిశ్రీ వారానికి 2 రోజులు చేపల పులుసు చేసి మరీ తెచ్చి ఇచ్చిందట. మరి ఏఎన్ఆర్ ఇంట్లో వంటలు వాళ్ళు ఉండరా? భార్య అన్నపూర్ణమ్మ గారికి చేపల పులుసు చేయడం రాదా? ఏమో. మరి ఇప్పటి నటీమణులు అయితే హీరోలకు పబ్లో డ్రింకులు పోసి మందు ఎక్కువైతే ఇంటికి తీసుకెళ్లి అవసరమైతే కంపెనీ కూడా ఇచ్చి మరీ వస్తున్నారు. రానా త్రిష మధ్య ఇదే జరిగింది. దీన్నే అంటారు లవ్ అని అనుకుంటారు. ఇట్ ఈస్ జస్ట్ ఏ కంపెనీ. మరి ఈ హీరోయిన్స్ ఇలా ఎందుకు చేస్తారు అంటే వాళ్ళ కథలో ఆ హీరోతో ఆ సినిమాతో పూర్తిగా కనెక్ట్ అయిపోవడం వల్లే అని అంటారు సినీ పండితులు. ఇలా స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి ఆ పాత్రలో లీనమైపోయి ఆ హీరోనే తమ జీవిత నాయకుడిగా తలుచుకొని పెళ్లిళ్ళు చేసుకునే హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. సావిత్రి, జెమినీ గణేశన్, చలం శారద, జ్యోతిక, సూర్య ఇలా చాలామందే ఉన్నారు. వీళ్ళకి సినిమా ప్రేమకు నిజ జీవితంలో ప్రేమకు తేడా తెలియదు. అందుకే ఒక్కోసారి వాళ్ళు సక్సెస్ అవుతారు, ఒక్కొక్కసారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.